జనగామ జిల్లా దేవరుకుల మండలం సీతారాంపురం ధర్మగడ్డ తండా గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాడవాడల ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను ఓటును అభ్యర్థించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ముందుగా గ్రామంలోని అనాథ వృద్ధాశ్రమాలయంలో వృద్ధులను ఆప్యాయంగా పలకరించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చిన ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చేసే బాధ్యత నాదని, మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని, దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, మహిళలకు రక్షణ కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపియాలి. కాంగ్రెస్ పార్టీ కోటేసి ఇక్కడ కడియం కావ్యక్క కోటేసి అక్కడ ఎవరు వస్తారు? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. మరి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి ఆ సోనియమ్మ గారి తనయుడు. మరి అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఆ తల్లి మనకు తెలంగాణ, మన తల్లుల బాధ చూడలేక ఆ తల్లి తెలంగాణని ఇచ్చింది. మరి అదే తల్లి కొడుకు రాహుల్ గాంధీ గారిని మనం గెలిపించుకోవాలి. వాళ్ళ కుటుంబం ఒక త్యాగాల కుటుంబం. 2 సార్లు పదవులలో ఉండే అవకాశం ఉన్నా కానీ వాళ్ళు ఎన్నడూ కూడా పదవులు ఆశించలే. కానీ ఈరోజు మనకు అవసరం ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికలు మే 13వ తారీఖున అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇందాక చూపించిండ్రు 2వ నెంబరు. నాదెన్నో నెంబర్ ఉండే? 2వ నెంబరే కదా. మరి ఆ 2 మనకు బాగా అచ్చొచ్చింది కాబట్టి అందరు మళ్ళా పోయి అదే 2వ నెంబర్ మీద నొక్కండి.